కక్ష సాధింపు చేస్తూ నన్ను దాదాపుగా 8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. మరి నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓ మనోహర్ రెడ్డి గారికి, హైకోర్టు అడ్వకేట్ రామ్ లక్ష్మారెడ్డి గారికి, పోలూరు వెంకటరెడ్డి గారికి, అలాగే డిస్టిక్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి, మాచర్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా చిన్న పిల్లలు, మా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేరో ఆ పరిస్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్నాను. అందరికీ ఏమయ్యా తురకా కిషోర్, నీ పిల్లలు నిన్ను గుర్తుపడతారో లేదో అని ఆలోచన చేసే ముందు ఆలోచించుండాల్సింది. దుడ్డు కర్ర తీసుకొని దాడి చేసే ముందు నీకొక్కడికే భార్య పిల్లలు ఉందా? నువ్వు దాడులు చేసిన వాళ్ళకు పిల్లలు భార్య ఉండరా? సిగ్గుచరం ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి మీద దాడులు చేసేందుకు కూడా ప్రజాప్రతినిధిగా ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి పనులు చేసేందుకు కృషి చేయాలి. కానీ ఇలాంటి విపరీత ధోరణులు సమాజంలో సృష్టించడం దేనికి సంకేతం అంటారు? ఒకసారి ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకో. నువ్వు దాడి చేసిన వీడియోలు మొత్తం రాష్ట్రం అంతా చూసినా కూడా నువ్వు శుద్ధపూస మాది డ్రామాలు కొడతావురా నువ్వు. అబ్బా, నీకే పిల్లలు ఉన్నారు, నిన్నే కనిపెట్టుకోలేరు, గమనించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినావు అంటే నేను 4 ఏళ్ళు నేను అనుకున్నా జైల్లో పెడతానని. కూటమి ప్రభుత్వం ఇలాంటి విషయంలో ఫెయిల్యూర్ కాబట్టి నువ్వు బయటపడ్డావురా నాయన.